స్టాంప్ డ్యూటీ అండ్ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ 100% అన్ని యూనిట్స్ కూడా. గ్రీన్ టెక్ అడాప్షన్ ఎవరైనా తీసుకొస్తే 25% ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంఎస్ఎంఈస్కి, 10 to 15% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ సబ్ లార్జ్ యూనిట్స్కి, అదేవిధంగా లార్జ్ యూనిట్స్కి 15 to 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మౌలిక వసతులు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ పాలసీ 4.0 ఏదైతే ప్రవేశపెట్టబడిందో దాన్ని కూడా క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి అనేక రాష్ట్రాలకి లేని వసతి దాదాపు 975 కిలోమీటర్ల పొడవైన కోస్ట్ లైన్ మనకు ఉండటం మూలంగా దాన్ని ఆధారంగా చేసుకుని పోర్ట్లు కానివ్వండి, పోర్ట్ ఆధారిత ఇండస్ట్రీస్ కానివ్వండి అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ఇంత లాంగ్ కోస్ట్ లైన్ ఉన్న ఈ రాష్ట్రాన్ని మరి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ మ్యారిటైమ్ హబ్గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ప్రస్తుతం గుజరాత్ నెంబర్ 1గా ఉంది ఈ పోర్టు బిజినెస్లో, మన ఆంధ్రప్రదేశ్ సెకండ్గా ఉంది. కానీ గ్యాప్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అంటే ఈ పోర్ట్స్ హ్యాండిల్ చేసే ఏదైతే గూడ్స్ ఉంటాయో చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ సెకండ్ అనే పేరు ఉంది కానీ చాలా గూడ్స్. గుజరాత్ 450 మిలియన్ టన్స్ పర్ యానం చేస్తూ ఉంటే మనం కేవలం 180 మిలియన్ టన్స్ పర్ యానం చేస్తా ఉన్నాం. దీన్ని పెంచడం కోసం మరి హబ్గా తయారు చేయడం కోసం మరి దీన్ని పోర్ట్స్ని అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పోర్ట్సే కాకుండా పోర్ట్స్ పక్కన కూడా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసి స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఈ పోర్ట్స్కి అనుసంధానం చేసి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా మనం చేస్తాను నేను. మరి ఇన్ని వసతులు ఉన్నా కూడా మన రాష్ట్రం షిప్ బిల్డింగ్లో వెనకబడి ఉన్న మాట వాస్తవం. అందుకోసం ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని కూడా మన డెవలప్ చేయాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ ఇన్ని పోర్ట్స్ ఉన్నా కూడా మనకి కొన్ని పెద్ద లైనర్స్ అంటే పెద్ద పెద్ద షిప్స్ ఈ ప్రాంతాలకు రావడానికి కూడా రావట్లేదు అనేది కూడా ఈ పాలసీలో తెలియజేశారు. వాళ్ళు బాంబేలో మెగా షిప్ యార్డ్ ఉంది, అక్కడికి వెళ్తున్నారు. సో మన రాష్ట్రంలో కూడా ఒక మెగా షిప్ యార్డ్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో చర్చించి ఇంతకుముందు ఏదో స్టడీ చేశారు పోయిన ప్రభుత్వంలో, రిజెక్ట్ చేసినా కూడా ఆ ప్రభుత్వం ఏం పట్టించుకున్నట్టు కనపడలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక మెగా షిప్ యార్డ్ కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా సాధిస్తామని చెప్పేసి మరి మేము ఆశాభావంతో ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ఆంధ్రప్రదేశ్ని షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1గా తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ